హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మంగళవారం రోజండి వీడియో. మార్నింగ్ ఏం షూట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేస్తున్నా. ఈరోజు ప్రదోష పూజ అండి. ఈవినింగ్ ఈరోజు పొద్దంతా ఉపవాసం ఉంటా. సాబుదానా బగరు అలాంటివి తింటా అన్నమాట. నేను మా వారు ఇద్దరం ఉపవాసం ఉంటాము. నైట్ శివుడు పార్వతికి ఫోటోకి పూజ చేసి శివుడికి అభిషేకం ఇచ్చి నైట్ తింటామన్నమాట. ఇప్పుడు లంచ్ చేస్తున్న 3 o'clockకి స్టార్ట్ చేశాను అన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి వంట చేసి పూజకు అవన్నీ రెడీ చేసుకోవాలి. వంటకు వచ్చేసి ఆలు టమాటా కర్రీ వండుతున్నా. ఆలు టమాటా కర్రీ, రైసు, చపాతి ఇదే వండుదాం అనుకుంటున్నా. అమావాస్యకి ముందు రోజు, పున్నానికి ముందు రోజు 15 daysకి ఒకసారి వస్తుందండి ఇది. ఇటు ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి తాలింపు వేసేసి ఇటు సైడ్ రైస్ కడిగేస్తున్నా. అవి కొంచెం వేగిన తర్వాత ఆలు వేసేయాలి. ఆలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఆలు. కొంచెం ఆలు ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. మధ్యలో తీసి కలిపేసి ఒక 2 సార్లు కలపాలి, అడుగంటకుండా. ఇటు కర్రీ అవుతూ ఉంటుంది, ఇటు పిండి తడుపుకుంటున్నా చపాతీ చేద్దామని.
ఇది ఇటు సైడ్ అవుతూ ఉంటుంది. చపాతీలు తర్వాత చేసుకుంటా, పూజకి అంతా రెడీ చేసుకుంటా. ఇలా ఒత్తులు చేసుకోవాలి పూజ కోసము. 4 సైడ్లు దీపం పెట్టడానికి, హారతి ఇవ్వడానికి ఇలా పూజ సామాన్లన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటా అన్నమాట. 3 o'clockకి స్టార్ట్ చేసి ఒకటి చేసుకుంటూ వచ్చాను. మారేడు దళము, పూలు అన్నీ తీసుకొని రావాలి వెళ్ళి. వంట అదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చేస్తా. 6 o'clockకి అట్లా పూజ స్టార్ట్ చేస్తా. ఈవినింగ్ నెయ్యి ఒత్తులండి ఇవి. అభిషేకానికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ అన్నీ కలిపేస్తా. పాలు వచ్చిన తర్వాత, పాలు ముందే వేస్తే విరిగిపోతుందన్నమాట పంచామృతం. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని పూజ చేసే ముందు పాలు వేసుకుంటా అన్నమాట. ఇటు సైడు కర్రీ కూడా ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేసిన తర్వాత పల్లీల పొడి వేసి కొంచెం ఉడికిన తర్వాత ఆపేసేయడమే. దాని తర్వాత వెళ్ళి పూలు, కొంచెం మారేడు దళం కూడా తీసుకొచ్చా. ఇక్కడే మా ఇంటి దగ్గరే దొరుకుతుందండి. మళ్ళీ ఈవినింగ్ టీ పెట్టేసుకున్నా. నేను మా అత్తయ్య టీ తాగేసాము. పూలు, మారేడు దళం అంతా సర్ది పెట్టేసి తర్వాత చపాతీలు కూడా చేసేస్తున్నా. చపాతీ చేసి పెట్టేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ స్టార్ట్ చేస్తా.
ఇది చపాతీలు అవన్నీ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ స్టార్ట్ చేశా. పూజకి శివయ్యకి అభిషేకం అంతా చేసిన తర్వాత అష్టోత్తరాలు చదువుకుంటా. పూలతో ఎప్పుడు మారేడు దళం దొరుకుతుంది, ఈసారి దొరకలేదండి. కొంచెమే ఉండే 188 దొరుకుతుంది. ఈసారి కొంచెమే ఉంటే ఒక 11 21 అట్లా ఉంటే తీసుకొని పూలు, మారేడు దళము, అక్షతాలతో శివయ్యకి ఇలా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకున్నా. ప్రసాదం కేసరి పెట్టేశాను, రవ్వ కేసరి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ట్యూస్డే అన్నమాట, కూరగాయలకి వెళ్ళాలి. కూరగాయలు అవి తీసుకొచ్చిన తర్వాత నైటు రేపుడు శివరాత్రి కదా, మా వర్క్ చేసే పిల్లలకి టిఫిన్ పంపించాలి. వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. కానీ సాబుదానా అది సగ్గుబియ్యం అట్లా పొద్దున్నే చేసి పెట్టాలన్నమాట. అవి సగ్గుబియ్యం నైట్ నానబెట్టేస్తా. పల్లీలు అవన్నీ వేయించి రెడీ చేసి పెట్టుకోవాలి. నైట్ ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి అంతా క్లీన్ చేసిన తర్వాత నా వర్క్ పూర్తవుతుంది అన్నమాట. ఈరోజు పూజ చేసి తిన్న తర్వాత మళ్ళీ ఉన్న పనులన్నీ చూసుకుంటా. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి శివరాత్రి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్ అండి. రేపు కొంచెం మేము షూట్ చేస్తా అనుకుంటున్నా. ఓకే అండి, బాయ్ అండి.